ఫ్రెండ్స్, తునిలో జాహ్నవి మిస్సింగ్ కేసుకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్తో నేను మీ ముందుకు వచ్చాను. అయితే ఇక్కడ ఏమైంది అంటే, తునికి సంబంధించిన జాహ్నవి అలాగే తన పెంపుడు కుక్క 8 రోజులు, అంటే ఈ రోజుకి 9వ రోజు, అంటే పోయిన శనివారం వాళ్ళు మిస్ అయ్యారు కదా. అయితే నిన్న కుక్క చనిపోయింది. కుక్క చనిపోయిన తర్వాత ఇప్పుడు అధికారులు తీసుకున్న ఒక సంచలనమైన విషయం ఏంటంటే, కుక్కకి పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆ కుక్కని చాలా జాగ్రత్తగా, అంటే ఎవిడెన్స్ లాంటివి ఏది మిస్ అవ్వకుండా నీట్గా అంబులెన్స్ తీసుకెళ్తున్నారు అన్నమాట. మీరు ఇక్కడ ఈ ఫెన్స్ చూడండి. ఈ ఫెన్స్ గుండానే పాప వెళ్ళిపోయింది. అంటే మీరు అనగొచ్చు, అంటే యాక్చువల్లీ ఈ ఫెన్స్కిను పాప ఉన్న ఇల్లు ఫామ్ హౌస్కి చాలా దూరం ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే నడుచుకుంటూ వెళ్ళినా కూడా, మన పెద్దవాళ్ళు ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళినా కూడా 20-30 నిమిషాలు పడుతుంది. కానీ ఈ ఫెన్స్ దాటి వెళ్ళినట్టుగా తల్లిదండ్రులే ధృవీకరించారు. ఎందుకనంటే ఈ ఫెన్స్కి చుట్టుకున్న మొత్తం అంతా కూడా ఆ జుట్టు కానీ ఆ ఇది కానీ మనకి అర్థమైపోతుంది. ఇది పక్కన పెట్టేస్తే మ్యాటర్ ఏంటి అంటే, ఇప్పుడు జాహ్నవి విషయంలో మొన్నటి వరకు కుక్కే కీలకమైన ఆధారం అనుకున్నాం. కానీ కుక్క ఇప్పుడు కీలకమైన ఆధారంగా లేకుండా చనిపోయింది. మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు చనిపోయినప్పటికీ కూడా అసలు అత్యద్భుతమైన సాక్ష్యాధారాలు ఆ కుక్క విడిచిపెట్టింది. అదేంటి అంటే, కుక్కకి విష ప్రయోగం జరిగిందని, కరెక్ట్గా GPS ట్రాకర్ పెట్టిన కొన్ని గంటల్లోనే కుక్క మరణించడం ఏంటని, అప్పటి వరకు నార్మల్ స్టేటస్కి వచ్చిన కుక్క సడన్గా పిచ్చి చేష్టలు ఎందుకు చేసింది అంటూ చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. అయితే ఇప్పుడు పోస్ట్ మార్టం జరిగితే, ఒకవేళ కనుక విషం లాంటి ప్రయోగం జరిగితే ఖచ్చితంగా ఆ కుక్కకు సంబంధించిన కీలకమైన విషయాలు బయటపడతాయి. రెండవది ఏంటంటే, కుక్కకి శరీరం మీద మూతి దగ్గర, పొట్ట దగ్గర చాలా తీవ్రమైన గాయాలు ఉన్నాయి. గాయాల నుంచి రక్తం వచ్చినట్టుగా కూడా అర్థమవుతుంది. ఆ రక్తం గడ్డగట్టింది, పెచ్చుగట్టింది అనమాట. సో ఖచ్చితంగా ఎవరో అటాక్ చేశారు. అది మనిషి చేశారా, ఇంకొక జంతువు చేసిందా, లేకపోతే ఏదైనా వస్తువు తగిలి అలా జరిగిందా అనే విషయం పైన కూడా ఇప్పుడు పూర్తి స్థాయి నివేదిక రిపోర్ట్ తీసుకొని పోతున్నారు. మూడో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ పాప మిస్ అయింది కదా. అసలు ఈ పాప మిస్ అయిన సమయంలో ఆ కుక్క మానసిక పరిస్థితి ఏంటి అంటే, అది తిండి నీరు లేక పిచ్చెక్కిందా, వెర్రెక్కిపోయిందా, లేకపోతే ఏదైనా చూడకూడనిది చూసిందా, లేదంటే ఇంకా ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంకేదైనా అనే విషయం పైన కూడా ఒక క్లారిటీ రావాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఈ కుక్క సాధారణంగా బయట రోడ్డు మీద తిరిగే మామూలు కుక్కనే. ఇంట్లో మనం పెంచుకునే పప్పీస్ ఉంటాయి చూసారా, అవంటే బాగా ఎక్కువగా కొంచెం గారాబం అవి ఎక్కువ ఉంటాయి. అంటే మనం రోజు దానికి బెడ్ మీద పడుకోబెట్టడము, ఫుడ్ పెట్టడము లాంటివి గారాబం చేస్తుంటాం. కానీ ఈ కుక్క పిల్ల వాళ్ళ దగ్గర పెరిగే రోడ్డు మీద కుక్క లాంటిదే. అంటే సాధారణంగా ఇది తిండి నీళ్లు కోసం అక్కడ బౌల్లో పెడితేనే తాగాలి, వాళ్ళు చికెన్ ముక్కలు వేస్తేనే తినాలి అనే రకమైన కుక్క కాదు. కానీ సడన్గా ఎందుకు కుక్క ఇంత వింతగా మారిందనే విషయం పైన అస్సలు క్లారిటీ లేదు. అంతేకాకుండా ఇప్పుడు చాలా మంది క్షుద్ర పూజలు అని కూడా అంటున్నారు, కానీ క్షుద్ర పూజలు విషయం గురించి మనకి ఇంకా తెలియదు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసేది ఏంటి అంటే, ఈ పాపకి సంబంధించి కానీ, లేకపోతే అంటే ఇప్పుడు ఈ కుక్క ఎలా ఉందంటే, ఎవరైనా ఆ పాప దగ్గరికి వస్తుంటే కరిచేటట్టుగా ఉంది. సో ఖచ్చితంగా ఎవరైనా వస్తే ఈ కుక్క అటాక్ చేస్తుంది. కాబట్టి ఈ కుక్క కాటుకు సంబంధించి ఎవరైనా చుట్టుపక్కల ఆసుపత్రిలో చేరారా, లేదా ఇంజెక్షన్ చేయించుకున్నారా అనే దానిపైన కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ఒక గుంపు కూడా అక్కడికి వెళ్ళింది. ఇక నాలుగవది ఏంటి అంటే, మేబీ ఎవరైనా అవయవం కోసం, అంటే చిన్నపిల్లల అవయవాలు, కిడ్నీ, లివర్ ఇలాంటి వాటి కోసం ఏదైనా చేశారా అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి. మొత్తానికి అయితే మాత్రం ఈ కుక్కకు సంబంధించిన పోస్ట్ మార్టంలో దాదాపుగా ఒక 80% నిజం మనకి బయటపడుతుంది.